హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఫస్ట్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చింది కదా, అండ్ చాలా రోజుల క్రితం వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. అండ్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా వచ్చేసాయి. అయితే చాలా పోస్టులు మిగిలిపోయాయి అనమాట. చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు. అండ్ కాబట్టి మనకి ఈఎంఆర్ఎస్ అనేది సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, మనకి ఫిబ్రవరిలో అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే చాలామంది అటెండ్ అవ్వలేదన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ కాబట్టి ఏమవుతుందంటే నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళని సెకండ్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరిగిందనమాట. వాళ్ళకి వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ మధ్యలో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా విద్యార్థులు చూసుకోండి, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, హాస్టల్ వార్డెన్ అన్ని రకాల వాటికి సెకండ్ లిస్ట్ అనేది వచ్చిందనమాట. ఆ సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. మీకు కింద చూపిస్తాను ఏం సబ్జెక్టులు వచ్చాయనేది. ఇక్కడ చూడండి, టీజీటీ ఇంగ్లీష్ అనేది వచ్చింది, అండ్ టీజీటీ మ్యాథ్స్ వచ్చింది, టీజీటీ సోషల్ స్టడీస్ వచ్చింది సెకండ్ లిస్ట్ అనేది. ఆ తర్వాత మనకి పీఈటీ మేల్ కూడా మనకి సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత టీజీటీ పీఈటీ ఫీమేల్ కూడా వచ్చింది, అండ్ టీజీటీ సైన్స్ కూడా వచ్చింది సెకండ్ లిస్ట్ అనేది. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసినట్లయితే మనకి పీజీటీ ఎకనామిక్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి సెకండ్ లిస్ట్ అనేది వచ్చింది. పీజీటీ హిందీ సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత టీజీటీ హిందీ కూడా వచ్చింది, అండ్ పీజీటీ కెమిస్ట్రీ కూడా వచ్చింది, పీజీటీ ఇంగ్లీష్ కూడా వచ్చింది, పీజీటీ మ్యాథ్స్, ఫిజిక్స్, పీజీటీ కామర్సు, అండ్ పీజీటీ హిస్టరీ. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి టీజీటీ సాంస్క్రిట్, టీజీటీ ఆర్ట్, టీజీటీ గుజరాతీ, అండ్ టీజీటీ మ్యూజిక్. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి కిందికి రండి, అకౌంటెంట్ సంబంధించింది కూడా సెకండ్ వెరిఫికేషన్ అనేది వచ్చింది. లైబ్రరీకి సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ అనేది వచ్చింది. అండ్ కిందికి రండి. కిందికి వచ్చేసినట్లయితే మీకు పీజీటీ కంప్యూటర్ సైన్స్ కూడా సెకండ్ వెరిఫికేషన్ అనేది వచ్చింది. పీజీటీ జియోగ్రఫీ కూడా వచ్చింది, పీజీటీ సాంస్క్రిట్ కూడా వచ్చింది, పీజీటీ తెలుగు ల్యాబ్ అటెండెంట్ సంబంధించి కూడా మనకి సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చింది. హాస్టల్ వార్డెన్ సంబంధించి ఫీమేల్ లిస్ట్ అనేది వచ్చింది, ఇక్కడ చూసుకోండి. సో ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ మేల్ సంబంధించి కూడా లిస్ట్ అనేది వచ్చింది. పీజీటీ బయాలజీ వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి సో ఇవన్నమాట ఈ సబ్జెక్ట్ సంబంధించి సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చింది. మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. ఎవరైనా విద్యార్థులు మీకు లిస్ట్లో మీ నెంబర్ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ మధ్యలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇదండి మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనమాట. ఇది టీజీటీ, పీజీటీ, ల్యాబ్ అటెండెంట్, లైబ్రేరియన్, హాస్టల్ వార్డెన్ అన్ని రకాల సంబంధించి సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చింది. ఎవరైనా విద్యార్థులు మీ పేరు ఉంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి. ఇదండి ఈఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.